హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆద్య ఆరి వర్క్ క్రియేషన్స్. ఈరోజు క్లాస్ టూలో మనం జరీ వర్క్ ఫస్ట్ బాక్స్లో మనం క్లాత్ పైన డివైడ్ చేసుకున్న పార్ట్స్లో ఫస్ట్ పాయింట్ జరీ వర్క్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ జరీ వర్క్లో చైన్ స్టిచ్. మనం తీసుకున్న నీడిల్ సైజ్ అనేది చూపిస్తున్నాను. ఎంత సైజ్ నీడిల్ తీసుకోవాలా. ఇది జరీ థ్రెడ్కి, డబల్ సిల్క్ థ్రెడ్కి మనం యూజ్ చేస్తాం నీడిల్ని. ఇది A1 మమతా థ్రెడ్, మంచి క్వాలిటీది థ్రెడ్, జరీ థ్రెడ్. దీంట్లో 2 క్వాలిటీస్ ఉన్నాయి. నార్మల్ జరీ ఉంది, మంచి జరీ ఉంది. ఇది దాంట్లో బిగినర్కి బెస్ట్ అని చెప్పొచ్చు ఈ A1 మమతా అనే థ్రెడ్. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా ఒక నాట్ అనేది వేసుకున్నాక నేను చేయి థ్రెడ్ ఎట్లా పట్టుకోవాలా అనేది క్లియర్గా చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం థ్రెడ్ని ఎట్లా పట్టుకోవాలా ఫింగర్స్తో అనేది చూపిస్తున్నాను. తర్వాత నీడిల్తో ఎట్లా అండ్ జరీ థ్రెడ్ని పైకి తీసుకురావాలా అనేది కూడా చూపిస్తున్నాను క్లారిటీగా. పై వైపు ఉన్న థ్రెడ్ని ఒకటే లాగాలి. నెక్స్ట్ కొంచెం ఇప్పుడు చూపిస్తున్నాను చైన్ స్టిచ్ ఎట్లా వేయాలనేది. ఫస్ట్ ముందు చూపించినట్లు పైన వైపు ఉన్న థ్రెడ్ని ఒక్కటే లాగి ఇట్లా పైకి థ్రెడ్ అనేది తీయాలి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా చైన్ స్టిచ్ అనేది అర్థమవుతుంది. ఇది ఒక్క చైన్ స్టిచ్ నేర్చుకున్నారంటే సగం వర్క్ క్లారిటీగా అర్థమైనట్టే. సగం వర్క్ వస్తుంది. నెక్స్ట్ ప్రతిదానికి ఇదే చైన్ స్టిచ్ అవుట్లైన్ వేయాలా, మధ్యలో ఏదో ఒకటి ఫిలప్ చేయాలి, అంతే. మెయిన్ స్టిచ్చే ఇది. జాగ్రత్తగా చూసి హ్యాండ్ మూమెంట్ కానీ నీడిల్ ఎట్లా తీస్తున్నాను థ్రెడ్ అనేది కూడా క్లారిటీగా చూడండి. నీడిల్ని ఎట్లా బయటికి తీస్తున్నాను క్లాత్ నుంచి. స్ట్రైట్గానే నీడిల్ని ఎప్పుడు యూజ్ చేయాలి. క్రాస్ పెట్టి తిప్పితే మనకి థ్రెడ్ అనేది క్లాత్కున్న థ్రెడ్ అనేవి బయటకు వచ్చి వర్క్ అనేది సరిగ్గా నీట్గా అనిపించదు. కాబట్టి స్ట్రైట్గానే నీడిల్ని కిందకి పంచ్ చేయాలా, థ్రెడ్ని తీసుకోవాలా, మళ్ళీ ఆ థ్రెడ్ని ఆ చైన్లో నుంచి బయటకు తీసుకురావాలా. ఇప్పుడు కింద వైపు నుంచి ఎట్లా థ్రెడ్ని పట్టుకుంటున్నాను, ఎట్లా బయటకు తీస్తున్నాను అనేది కూడా క్లారిటీగా వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ కింద వైపుగా ఎట్లా అది షార్ప్ ఉన్నదానికి థ్రెడ్ని తగిలించి పైకి లాగేయడమే. ఇంకా షార్ప్ ఎడ్జ్కి థ్రెడ్ని పెట్టి అట్లా పైకి ఆ ఎండ్ నాట్ అనేది అట్లా పైకి వచ్చేలాగా చూసుకోవాలా. తర్వాత నుంచి ఇంకా చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది. ఆ థ్రెడ్ని దానికి తగిలిచ్చి ఇట్లా ముందుకు పోతూ ఉండాలి. ఇంకా చైన్ వేసుకుంటూ పోతూ ఉండాలి. హ్యాండ్ మూమెంట్ కింద వైపు ఎలా ఉందో పైన వైపు నుంచి ఎలా ఉందో కూడా క్లారిటీగా చూపిస్తున్నాను. ఒక్కొక్క పొజిషన్ నుంచి ఒక్కొక్కలాగా షూట్ చేసి మరి చూపిస్తున్నాను క్లారిటీగా. ఇప్పుడు నెక్స్ట్ పైన వైపుగా ఇప్పుడు చైన్ స్టిచ్ అనేది ఎట్లా వేస్తున్నాను. మళ్ళీ స్ట్రైట్గానే గుచ్చి స్ట్రైట్గానే దాంట్లో నుంచి తీసి బ్యాక్ టర్న్ చేసి చైన్లో నుంచి బయటకు తీసుకురావాలి థ్రెడ్ని. ఫస్ట్ క్లాస్లో అయితే థ్రెడ్ వ్రాపింగ్ గురించి, స్టాండ్ పైన క్లాత్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో దాని గురించి, నెక్స్ట్ బేసిక్ మెటీరియల్ గురించి ఇవన్నీ ఫస్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. క్లాస్ 1లో లేదా షార్ట్ వీడియో కూడా తీసి పెడతాను స్టాండ్ ఫిక్స్ చేసేది క్లియర్గా. ఇప్పుడు దారం మనం సడన్లో లాగినప్పుడు అట్లా ముందుకు పోతే మళ్ళీ ఎట్లా దాన్ని పట్టుకొని ఎట్లా స్టార్ట్ చేయాలి దాన్ని
సడన్లో లాగేసి వెనకలు పోతుంటుంది. ఇట్లా కిందకి సడన్లో లాగేసినాం అనుకో థ్రెడ్ని, మళ్ళీ బ్యాక్ మొత్తం పోయి ఒక్కొక్కసారి మొత్తం ఊడిపోతుంది చైన్ అనేది. సగం వరకు ఊడిపోయినప్పుడు ఎట్లా తీసుకొని మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేయాలా, ముందుకి ఎట్లా పోవాలా అని. హ్యాండ్ మూమెంట్ అనేది అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కొంతసేపు. ఫస్ట్ వర్క్ వేయడం కంటే ముందు హ్యాండ్ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్ మూమెంట్ బాగా ప్రాక్టీస్ అయితే మనకి ఎట్లా జరీ థ్రెడ్ తీయాలో అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ మూమెంట్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇదే వీడియోలోనే ఎండ్ నాట్ గురించి కూడా, ఎండ్ నాట్ ఎట్లా వేయాలి, ఇది హ్యాండ్ మూమెంట్ కోసం ఈ పొజిషన్ నుంచి, స్ట్రైట్ పొజిషన్ నుంచి హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఇస్తున్నాను, నీడిల్ని ఎట్లా పట్టుకున్నాను, ప్రతి మూమెంట్ ప్రతిదీ పొజిషన్ నుంచి వీడియో తీసి పెట్టినాను క్లారిటీగా అర్థమయ్యేలాగా. ఇంతకు మించిన క్లారిటీ అనేది ఎవరు ఇయ్యరు. ప్రతి ఒక్క పొజిషన్ నుంచి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చిన మెయిన్ క్లాత్ పైనే కాకుండా మీకు లేదా ఏదైనా క్లాత్ ఇంట్లో ఏదైనా క్లాత్ మిగిలింటే బ్లౌజ్ క్లాత్ తీసుకొని దాన్ని ఫిట్ చేసుకొని దానిపైన ఎట్లా పడితే అట్లా ఫస్ట్ లైన్స్ వేసి తర్వాత స్ట్రైట్ లైన్ తీసుకొని స్ట్రైట్ లైన్స్ పైన ప్రాక్టీస్ చేసి, లేదంటే కొంచెం కర్వ్ షేప్ లేదా ఏమైనా ట్రయాంగిల్, స్క్వేర్ షేప్ అట్లాంటివి ప్రాక్టీస్ చేయండి బాగా. ఇట్లా అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేస్తేనే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ నాట్లో ఫస్ట్ మనం లాస్ట్ చైన్ కొంచెం ఎక్కువగా లాగి మళ్ళీ మధ్యలో నుంచి ఆ చైన్ మధ్యలో నుంచి నీడిల్ పెట్టి ఇంకొక చైన్ని బయటికి తీయాలా. ఇంకొక చైన్ని బయటికి తీసి మళ్ళీ ఇప్పుడు తీసిన దాని మధ్యలో నుంచి లోపల వైపు నుంచి ఆ చైన్ని బయటకు లాగేయడమే అంతే. అంతే. ఇప్పుడు 3 or 4 స్టెప్స్తో ఇదే ఎండ్ నాట్ని మీకు ఎట్లా వేయాలో చూపిస్తాను. మళ్ళీ ఎండ్ నాట్ వేసినాక కూడా కొంచెం ఎక్స్ట్రా మిగిలితే మళ్ళీ దాన్ని ఎట్లా ఎండ్ నాట్ వేయాలా. ఫస్ట్ టైం వేసినప్పుడు థ్రెడ్ అనేది కదులుతుండదు. నెక్స్ట్ టైం నాట్ వేసినాక ఇంకా అదే ఎక్కడికి కదులుతూ ఇంకా నెక్స్ట్ టైము నాట్ వేసి కిందకి లాగేస్తే అయిపోతుంది. నేను ఇంకా 2-3 విధాలుగా నాట్ ఇంకొక స్టెప్లో కొంచెం కొంచెం మిగిలినప్పుడు ఇంకా ఎట్లా నాట్ వేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ఇంకా కొంచెం మిగిలింది కదా, దాన్ని కూడా కంప్లీట్గా కిందకి ఎట్లా లాగాలో మనం షార్ప్ ఉన్నదాన్ని ఆ థ్రెడ్ని పట్టుకొని దాంట్లో నుంచి లాగేస్తే అయిపోయి కింద పడేస్తుంది. అయిపోయి ఎండ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది వాటికి. నెక్స్ట్ చైన్ స్టిచ్. ఇది ఇప్పుడు మనం వేసింది లాంగ్ లెంత్ చైన్ స్టిచ్. నెక్స్ట్ మామూలుగా వర్క్లో వేసేది చిన్నగా షార్ట్ లెంత్లోనే మనం చైన్ స్టిచ్ అనేది వేయాలి. ప్రతి వర్క్కి చిన్నగా షార్ట్ లెంత్లోనే చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లాంగ్ లెంత్ అయిపోయింది కదా, ఇప్పుడు షార్ట్ లెంత్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ లాంగ్ లెంత్లో ప్రాక్టీస్ చేయండి. కొంచెం అయినాక కొంచెం బాగా వస్తుంది. లాంగ్ లెంత్ అన్నాక షార్ట్ లెంతే మనకు మెయిన్. స్మాల్ లెంత్ అన్నా షార్ట్ లెంత్ అన్నా ఒకటే. చైన్స్ అనేవి దగ్గరగా వేసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు స్మాల్ లెంత్లో చైన్ స్టిచ్ అనేది ఎట్లా మళ్ళీ మామూలుగా ఫస్ట్ ఎట్లా తీసుకున్నామో అట్లా రౌండ్గా చేసుకొని ఎండ్ అనేది ఒకటి వేసుకొని
తర్వాత ఇంక చైన్ వేసుకుంటూ పోవడమే. ఇంకా లాంగ్ లెంత్ అయిపోయింది కదా, ఇప్పుడు షార్ట్ లెంత్కి లాంగ్ లెంత్కి డిస్టెన్స్. ఇప్పుడు షార్ట్ లెంత్ కొంచెం కొంచెం గ్యాప్లోనే చైన్ అనేది వేసుకుంటూ పోవాలంతే. నీడిల్స్ బాగా వర్క్ అవుతే చైన్ వేయడానికి బాగా వస్తుంది. నీడిల్స్ అన్నీ చాలా షార్ప్గా ఉన్నాయి, జాగ్రత్త. ఎక్కడంటే అక్కడ పెడితే కుచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా డేంజర్ ఉన్నట్ల నీడిల్స్ ఇవి. నీడిల్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, షార్ప్ ఎక్కువ ఉంటాయి. సడన్గా ఎక్కడైనా పెట్టి మనం ఇది చేస్తే. నెక్స్ట్ ఇంకా చైన్ స్టిచ్, దాని మూమెంట్ దగ్గర నుంచి ఫస్ట్ చైన్ అనేది ఎట్లా తీసుకుంటున్నాను, దాని మూమెంట్ ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీంట్లోన. మామూలుగా డైరెక్ట్ చూసానని అంత క్లారిటీగా కనపడిస్తుందో లేదు, కానీ వీడియోలో మాత్రం బాగా వచ్చింది. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా ఉంది వీడియోలో. ఇప్పుడు కొంచెం హ్యాండ్ మూమెంట్ కోసం, ఇప్పుడు నీడిల్ మూమెంట్ అయిపోయింది, ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఇస్తున్నాను అని. చైన్ ఎట్లా, ఫింగర్స్ ఎట్లా మూమెంట్ ఇస్తున్నాను, ముందుకి ఎట్లా అంటున్నాను, చైన్ ఎట్లా బయటకు తీస్తున్నాను అని క్లారిటీగా చూడండి. ఇంతకు మించిన క్లారిటీ కానీ క్లియర్గా కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అంత క్లారిటీగా వీడియో అనేది ఉంది. జాగ్రత్తగా వీడియో అబ్జర్వ్ చేస్తూ వర్క్ అనేది క్లియర్గా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ కూడా చేయండి. ఓన్లీ ఆఫ్లైన్ స్టూడెంట్స్ మాత్రమే, ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆదోని కానీ మంత్రాలయం కానీ వాళ్ళు ఎవరైనా ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ మీకు వర్క్ అనేది నేర్పిస్తాను. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పల్లకి డిజైన్ కానీ 5D పికాక్ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి, కట్ వర్క్ కావచ్చు, ఇట్లా కొన్ని టైప్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ దీంట్లో కూడా చైన్ మామూలు ఎండ్ నాట్, ఇది 2 స్టెప్స్కే అయిపోతుంది. అట్లా మీకు దాంట్లో అంత అన్ని లాంగ్ లెంత్ కాకున్నట్లే ఇప్పుడు జల్దీ ఎండ్ చేసేకి, ఎండ్ నాట్ అనేది జల్దీ ఎట్లా ఎండ్ చేయాలని 2 స్టెప్స్లోనే కంప్లీట్ అయ్యేలాగా అట్లా. చైన్ అనేది అంత నీట్గా క్లియర్గా కనపడిస్తుంది కదా మీకు, అంత క్లియర్గా రావాలి చైన్ అనేది. ఫస్ట్ ఈ టూ చైన్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలోన మీకు ఇంకా చూపిస్తాను.